నమస్కారం ఫ్రెండ్స్, బూట్ స్ట్రాప్ ట్యుటోరియల్ సిరీస్ పార్ట్ 17లో ఉన్నాం. మనం ఈరోజు మనం బూట్ స్ట్రాప్లో కొన్ని మిగిలిపోయిన టాపిక్స్ చూద్దాం. సో నేను ఒక కంటైనర్ తీసుకున్నాను ఆల్రెడీ. సో మనం ఏం చేద్దామంటే కొన్ని కాలం క్లాసెస్ క్రియేట్ చేద్దాం. సో మనం ఒక కంటైనర్ క్లాస్ తీసుకున్నాము. సో ఇందులో మనం బేసిక్గా ఒక కాలం క్లాస్ క్రియేట్ చేద్దాం. సో ఇందులో మనం ఒక వెల్ తీసుకుందాం. ఇందులో మనం ఒక సెంటర్ ట్యాగ్ వేసుకుందాం. ఇక్కడ మీరు ఏదైనా టెక్స్ట్ రాసుకోండి. సో ఒక సింగిల్ కాలం క్లాస్ అయితే ఇక్కడ నేను దీనికి 4 వాల్యూ ఇచ్చాను. సో టోటల్ మన కాలం విడ్త్ 12. సో మనం ఏం చేద్దామంటే సో ఇలాంటివి 4 కాబట్టి ఇంకా 2 వస్తాయి మనకి. సో మనం వీటిని కాపీ పేస్ట్ చేద్దాం. సో టోటల్ మనకి 12 కాలమ్స్కి సరిపడా కాలం క్లాసెస్ మనం క్రియేట్ చేసాం. సో దీన్నే మళ్ళీ మనం కాపీ చేద్దాం. సో మళ్ళీ ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ మనకి టోటల్ 12 కాలమ్స్ ఫస్ట్ రోలో వస్తాయి. సో ఇక్కడ మీరు MD4 తీసుకున్నారు. సో ఇక్కడ 4 + 4 12, 4 + 4 12. సో దీని కింద ఇంకా మనం 3 కాలమ్స్ తీసుకున్నాం. అయితే ఇది ఎలా డివైడ్ అవుతుంది? సో ఆల్రెడీ మనకు 12 కాలమ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 12 కాలమ్స్ కింద రోలో వస్తాయి అన్నమాట. సో అదే అనమాట మనం ఇలా ఇవి ప్యాటర్న్లో తీసుకుంటే. సో అదేవిధంగా మనము ఇప్పటివరకు మనం జస్ట్ MD క్లాస్ తీసుకున్నాం, ఎందుకంటే బేసిక్గా మనకి కంప్యూటర్ స్క్రీన్లు దృష్టిలో పెట్టుకొని చేసాం కాబట్టి MD క్లాస్ ఒకటి తీసుకున్నాం. కానీ మనం ఎప్పుడు ఒక సింగిల్ క్లాస్ మీద డిపెండ్ అవ్వకూడదు. మనం మొబైల్ స్క్రీన్స్కి ట్యాబ్లెట్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం చేయాలి. సో మనం ఈ కాలం క్లాస్తో పాటు ప్రతి కాలంకి స్మాల్ ట్యాబ్లెట్ క్లాసెస్ ప్లస్ అలానే మొబైల్కి సంబంధించిన క్లాసెస్ కూడా మనం వేద్దాం. సో ట్యాబ్లెట్ అంటే స్మాల్ స్క్రీన్స్. సో మనం ఏం చేద్దామంటే ట్యాబ్లెట్ స్క్రీన్స్లో ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగా చేద్దాం. అంటే మనకి యాక్చువల్లీ మనకి మీడియం స్క్రీన్స్లో మనకి 3 కాలమ్స్ పక్కన కనిపిస్తాయి. ట్యాబ్లెట్ స్క్రీన్కి వచ్చేసరికి 2 కాలమ్స్ పక్కన కనిపిస్తాయి. ఎందుకంటే మనము ఇక్కడ SM4 బదులు SM6 ఇస్తామన్నమాట. సో నేను ఈ 6 క్లాస్ అన్నిటికీ ఇస్తాను. సో ఇలా నేను 6 క్లాస్ ఇచ్చాను. మనం ఒకసారి అవుట్పుట్ ఎలా కనిపిస్తుందో చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది మీడియం స్క్రీన్స్కి అంటే 992 పిక్సెల్స్కి మనకి ఇలా కనిపిస్తుంది. 3 కాలమ్స్ పక్కన వచ్చినట్టు కనిపిస్తాయి. సో ఒకసారి ఈ 3 కాలమ్స్ అంటే ఈచ్ కాలమ్ 4 వాల్యూ తీసుకుంటుంది. సో ఒకసారి 4 వాల్యూ అయిపోగానే అంటే 12 విడ్త్ క్రాస్ అవ్వగానే నెక్స్ట్ రో అంటే నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తాయి అనమాట. సో ఈ 3 కాలమ్స్ కూడా 4 తీసుకుంటున్నాయి. సో ఇది మీడియం స్క్రీన్స్లో మనకి ఇలా కనిపిస్తుంది. సో ఒకసారి మీరు ట్యాబ్లెట్ స్క్రీన్స్కి వచ్చి చూస్తే కనుక సో ఇది చూడండి. సో ఇది మనకి SM క్లాస్ అనమాట. సో SM క్లాస్లో ఈచ్ కాలము 6 తీసుకుంటోంది. సో మనకి ఈ కాలం వచ్చేసి 6, ఈ కాలం వచ్చేసి 6. సో 6 + 6 12 అయిపోగానే సో మనకి బూట్ స్ట్రాప్లో మ్యాక్సిమం విడ్త్ 12 కాలమ్స్ అనమాట. 12 కాలమ్స్ విడ్త్ క్రాస్ అవ్వగానే నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తాయి అనమాట. అంటే ఇక్కడ కిందకు వచ్చేస్తాయి, నెక్స్ట్ రోలోకి వచ్చేస్తాయి అనమాట. సో అలానే ఇక్కడ 12 కాలమ్స్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ నెక్స్ట్ రోలోకి వచ్చేస్తాయి.
సో ఈ విధంగా మనకి ఇది 768 పిక్సెల్లో అంటే ఎస్ఎం క్లాస్కి మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో తర్వాత మనకి మొబైల్ స్క్రీన్స్. సో మొబైల్లో మనకి ఒకదాని కింద ఒకటి కనిపిస్తాయి, కానీ ఎందుకంటే యాక్చువల్లీ మనకి మొబైల్కి ఎక్సెస్ క్లాస్ ఉంటుంది, మన ఎక్సెస్ క్లాస్ ఇవ్వలేదు. సో ఒకసారి మనం ఎక్సెస్ క్లాస్ ఇచ్చి చూద్దాం. సో ఎక్సెస్లో కూడా మనం 6 ఇద్దాం. ఇక్కడ మనం సిక్స్, సో మనం ఇదే 6 క్లాసు కాపీ చేద్దాం. సో ఇలా మనము ఈ ఎక్సెస్ క్లాస్ ఇచ్చేసాము. సో ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్ చూద్దాం ఎలా కనిపిస్తుందో. సో చూడండి, సో మొబైల్ స్క్రీన్లో మీరు చూసినట్టయితే ఇలా 6 కాలమ్స్ పక్క పక్కన కనిపిస్తున్నాయి. సో ఇక్కడ 12 విడ్త్ క్రాస్ అవ్వగానే నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తున్నాయి, నెక్స్ట్ రోలోకి వచ్చేస్తున్నాయి. సో ఇది మనకి మొబైల్ స్క్రీన్స్లో ఉన్న సెటప్. అదే మీరు ట్యాబ్లెట్ వ్యూలోకి వచ్చారంటే అంటే ఎస్ఎం క్లాసెస్ చూసినట్టయితే ఇక్కడ కూడా మనం 6 ఇచ్చాం. సో మీరు మళ్ళీ ఇంకా దీన్ని ఇంక్రీజ్ చేసి స్క్రీన్ని మీడియం స్క్రీన్స్ వ్యూలోకి వచ్చారంటే 3 మనకి పక్క పక్కన కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకి దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే మనం ఇక్కడ ఒక్కొక్క స్క్రీన్స్కి మనకి ఎలా కనిపించాలనేది మనం ఇలా డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీడియం స్క్రీన్స్కి, స్మాల్ స్క్రీన్స్కి, అలానే ఎక్సెస్ మొబైల్ స్క్రీన్స్కి మనకు కావాల్సిన విధంగా లేఅవుట్ని మార్చుకోవచ్చు. సో ఇక్కడ మనము ఎక్సెస్ 12 ఇచ్చి చూసామంటే మనకు బేసిక్గా ఏమవుతుంది, ఇది ఎస్ఎం అంటే ట్యాబ్లెట్ వ్యూలో మనకి ఇలా 2 కాలమ్స్ పక్క పక్కన కనిపిస్తున్నాయి. సో నేను ఒక్కసారి మొబైల్ వ్యూలోకి వచ్చేసరికి ఒకదాని కింద అంటే టోటల్ ఒక సింగిల్ కాలము 12 కాలమ్స్ తీసుకుంటుంది అనమాట. ఒక సింగిల్ డివ్ వచ్చేసి 12 కాలమ్స్ తీసుకుంటుంది అనమాట కంప్లీట్గా. సో మీరు ఇక్కడ చూసినట్టయితే సో నేను ఇక్కడ ప్రతి కాలంకి ఎక్సెస్ 12 అని ఇచ్చాను. అంటే ఒకసారి 12 కాలమ్ అంటే 12 అనేది మ్యాక్సిమం బూట్ స్ట్రాప్లో ఉన్న మ్యాక్సిమం కాలమ్స్ 12. సో 12 కాలం ఒక్కసారి క్రాస్ అయిందంటే మనకి నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో నేను అదే చేశాను. సో ఎస్ఎంలో మాత్రం 6 ఇచ్చాను. సో అందుకే మనకి మీరు ఎస్ఎం వ్యూలో చూసినట్టయితే అంటే ట్యాబ్లెట్ వ్యూలో చూసినట్టయితే మనకి ఇలా కనిపిస్తుంది, ఇలా 2 కాలమ్స్ కనిపిస్తాయి. ఎందుకంటే నేను ఎస్ఎం 6 ఇచ్చాను అంటే ఒక్కొక్క లైన్లో 6 కాలమ్స్ డివైడ్ అవుతాయి అన్నమాట. సో అదేవిధంగా మీడియం స్క్రీన్స్కి డెస్క్టాప్ వ్యూకి వచ్చామనంటే మీకు ఇలా 3 కనిపిస్తాయి. ఎందుకంటే మనం ఎండి మీడియం స్క్రీన్ అంటే ఎండి. సో ఒక్కొక్క కాలంకి ఒక్కొక్క డివ్కి మనము MD4 ఇచ్చాము. సో 4 + 4 + 4 12 అనమాట. సో మనకి అందుకే ఇలా ప్రతి లైన్లో 3 కాలమ్స్ కనిపిస్తున్నాయి. సో ఎస్ఎంలో మనకి 2 కాలమ్స్ కనిపిస్తాయి ప్రతి లైన్లో. తర్వాత ఎక్సెస్లో మనకి 12 కాలమ్స్ అంటే కంప్లీట్గా మొత్తం లైన్ మొత్తాన్ని సింగిల్ డివ్ తీసేసుకుంటుంది అనమాట. సో ఇది బేసిక్గా దీంట్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కేవలం ఒకటే క్లాస్ని ఒకటే స్క్రీన్ని దృష్టిలో పెట్టుకొని చేయకూడదు. ఇలా నేను ప్రతి డివ్కి ఇలా 3 డిఫరెంట్ క్లాసెస్ ఇచ్చాను. సో ఎస్ఎం అంటే స్మాల్ స్క్రీన్స్లో ఆ డివ్ మనం తీసుకునే డివ్ ఒక రకంగా కనిపించాలి, మీడియం స్క్రీన్స్ డెస్క్టాప్ స్క్రీన్స్లో ఒక రకంగా కనిపించాలి, అదేవిధంగా మొబైల్ స్క్రీన్స్లో మనకి మన లేఅవుట్, మన వెబ్ పేజ్, మన డివ్స్ ఒక రకంగా కనిపించాలన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయము మీరు తెలుసుకోవాల్సింది. సో ఎప్పుడు ఒకటే క్లాసెస్ తీసుకొని మొత్తం ఆ క్లాస్ ద్వారా మనకి మొత్తం లేఅవుట్ అంతా మన ఇష్ట ప్రకారంగా రావాలంటే రాదు. సో మనం ఈ 3 క్లాసులు తీసుకోవాల్సి వస్తుంది. సో ఒకవేళ ఇంకా బిగ్ స్క్రీన్స్ అయితే LG క్లాస్ కూడా మీరు తీసుకోవాల్సి వస్తుంది. సో నేను బేసిక్గా LG క్లాస్ తీసుకోవట్లేదు, ఎందుకంటే మనకి యాక్చువల్లీ 992 పిక్సెల్స్ కంటే పెద్ద స్క్రీన్లోనే మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి నేను బేసిక్గా LG క్లాస్ తీసుకోవట్లేదు. కానీ మీరు కొన్నిసార్లు మనకి
చాలా పెద్ద స్క్రీన్స్లో వర్క్ చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఎల్జీ క్లాస్ కూడా తీసుకొని మనం వర్క్ చేయొచ్చు. సో ఇది మనం బేసిక్ ఐడియా కోసం నేను మీకు ఇది చెప్పాను. అంటే డిఫరెంట్ స్క్రీన్స్లో మనము డిఫరెంట్ క్లాసెస్ తీసుకోవాలి అనేది నేను చెప్పాను. ఇప్పటివరకు మనం ఎండి క్లాస్ ఎక్కువగా వాడాము. సో మీరు అట్లా కేవలం ఎండి క్లాస్ ఒకటి వాడి మొత్తం మనకు కావాల్సిన విధంగా లేఅవుట్ వస్తుంది అనుకోవద్దు. మనకి అన్ని వ్యూస్ని దృష్టిలో పెట్టుకొని డిఫరెంట్ క్లాసెస్, అలానే వాటికి వాల్యూస్ కూడా డిఫరెంట్గా ఇచ్చి మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను జస్ట్ 3 కాలమ్స్ తీసుకున్నాను. ఈచ్ కాలమ్ 4 వాల్యూ తీసుకుంటోంది. సో ఇక్కడ నేను చూసినట్టయితే మనకి ఇవి ట్యాబ్లెట్ స్క్రీన్లో మనకి ఇలా కనిపిస్తున్నాయి, మొబైల్ స్క్రీన్స్లో మనకి ఇలా ఒకదాని కింద ఒకటి కనిపిస్తున్నాయి. సో ఇందాక ఆల్రెడీ మనం చూసాం. అయితే మనము ఒక స్పెషల్ బూట్స్ట్రాప్ క్లాస్ యూజ్ చేసి మనకి ఏ స్క్రీన్స్లో మనకి ఏది కావాలో మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ డివ్స్ మీడియం స్క్రీన్స్లో కనిపించాలి, అలానే ట్యాబ్లెట్లో హైడ్ అయిపోవాలి, మళ్ళీ మొబైల్ స్క్రీన్స్లో కనిపించాలంటే మనకు స్పెషల్ క్లాస్ ఉంది. సో అదేంటో చూద్దాం. సో ఇక్కడ నేను ఇక్కడ మనకి 3 కాలమ్స్ ఉన్నాయి. సో 3 కాలమ్స్లో నేను ఇక్కడ హిడెన్ అనే ఒక క్లాసు మెన్షన్ చేస్తాను. సో ఈ హిడెన్ క్లాస్ ఏం చేస్తుందంటే మనకు కావాల్సిన స్క్రీన్లో మన కావాల్సిన డివ్స్ని హైడ్ చేసేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డివ్ని మనము స్మాల్ స్క్రీన్ అంటే ట్యాబ్లెట్ స్క్రీన్స్లో హైడ్ చేద్దాం. సో అప్పుడు మనం -SM అని ఇవ్వాలి. సో నేను ఒకసారి దీన్ని సేవ్ చేసి ఒకసారి మనం అవుట్పుట్ ఎలా కనిపిస్తుందో చూద్దాం. సో ఇక్కడ మనకి మొబైల్లో 3 కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఒకసారి నేను రిఫ్రెష్ చేశాను. సో మీరు ఒకసారి గమనించారంటే ట్యాబ్లెట్ వ్యూ చూడండి. ట్యాబ్లెట్ వ్యూలో మనకి కేవలం 2 డివ్స్ కనిపిస్తున్నాయి, అంటే 2 కాలమ్స్ కనిపిస్తున్నాయి. మనకి ఒకటి హైడ్ అయిపోయింది, ఎందుకంటే మనం హిడెన్ SM అనే క్లాస్ ఇచ్చాం మనం. సో హిడెన్ SM క్లాస్ ద్వారా ఏమవుతుందంటే ఒక డివ్ మనం ఏ డివ్కి అయితే ఆ హిడెన్ SM క్లాస్ ఇచ్చామో ఆ స్క్రీన్లో ఆ డివ్ హైడ్ అయిపోతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే హిడెన్ SM క్లాస్ మిగతా 2 డివ్స్కి కూడా ఇచ్చాను అనుకోండి. సో మనం సేవ్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి. సో ఇది ట్యాబ్లెట్ వ్యూలో మనకు టోటల్గా ఏమీ కనిపించట్లేదు. సో మళ్ళీ మీరు మొబైల్ వ్యూకి వచ్చారంటే మనకి 3 కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనం డెస్క్టాప్ వ్యూ మీడియం స్క్రీన్స్కి వచ్చామంటే మళ్ళీ మనకు 3 కనిపిస్తున్నాయి. ట్యాబ్లెట్ వ్యూలోకి వచ్చామంటే మనకి హైడ్ అయిపోతున్నాయి. సో ఎందుకంటే మనం హిడెన్ SM అనే క్లాస్ ఇచ్చాం. ఒకవేళ మనకి సో నేను మళ్ళీ వీటికి SM6 క్లాస్ ఇచ్చేస్తాను. సో ఒకవేళ మనం ఈ డివ్స్ ట్యాబ్లెట్ స్క్రీన్లో కనిపించి మొబైల్ స్క్రీన్లో హైడ్ అయిపోవాలంటే మనం ఇక్కడ సింపుల్గానే -XS అని పెట్టేయాలి. ఇందాక మనం SM పెట్టాము, ఇప్పుడు మనం డైరెక్ట్ -XS అని వేయాలి. అంటే మనం ఏ స్క్రీన్లో హైడ్ చేయాలనుకున్నా మనం చేయాల్సిందల్లా హిడెన్ క్లాస్ మెన్షన్ చేసి హైఫెన్ ఆ స్క్రీన్ నేమ్ ఇచ్చేసామంటే సరిపోతుంది. ఇప్పుడు నేను మొబైల్ స్క్రీన్స్లో హైడ్ చేయాలనుకుంటే -XS అని ఇవ్వాలి. సో అదేవిధంగా నేను ఇక్కడ కూడా -XS. సో
సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది ట్యాబ్లెట్ వ్యూలో కనిపిస్తుంది, అలానే మనకి డెస్క్టాప్ వ్యూలో కనిపిస్తుంది. సో నేను ఒక్కసారి మొబైల్ వ్యూలోకి వచ్చానంటే, సో చూడండి, ఒక్కసారి నేను మొబైల్ వ్యూలోకి వచ్చానంటే నాకు ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటే ఈ హిడెన్ యాక్సెస్ క్లాస్ ద్వారా ఏమైపోతుందంటే మొబైల్ వ్యూ అంటే 768 పిక్సెల్స్ కంటే తక్కువ వ్యూకి మనం వెళ్ళామంటే ఆ వ్యూలో మనకి ఎలిమెంట్స్ హైడ్ అయిపోతాయి అనమాట, ఈ హిడెన్ హైఫెన్ యాక్సెస్ క్లాస్ తోటి. సో ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. మనకి ఏ వ్యూలో మనకి ఏ ఎలిమెంట్స్ కావాలి, ఏ ఎలిమెంట్స్ని చూపించాలి, ఏ ఎలిమెంట్స్ని చూపించకూడదు అనేది మనం ఈ హిడెన్ క్లాసెస్ ద్వారా మనం డిసైడ్ చేసుకోవచ్చు. అలానే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్యూని మనం డెస్క్టాప్ వ్యూలో హైడ్ చేయాలనుకుంటే మనం డైరెక్ట్గా హిడెన్ హైఫెన్ ఎండి అని పెట్టేసుకోవచ్చు. సో హిడెన్ ఎండి ద్వారా మనకి ఏమైపోతుందంటే మీడియం స్క్రీన్స్ సో హిడెన్ ఎండి అంటే మీడియం స్క్రీన్స్లో మనకి ఎలిమెంట్స్ హైడ్ అయిపోతాయి. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే సో మనకి యాక్చువల్లీ 992 పిక్సెల్స్ దగ్గర ఏమీ కనిపించట్లేదు. సో 768 పిక్సెల్స్ దగ్గర కనిపిస్తున్నాయి. సో మళ్ళీ మొబైల్ వ్యూలో మనకి ఏమీ కనిపించట్లేదు. సో హిడెన్ ఎండి అనమాట. సో అలానే మనకి హిడెన్ హైఫెన్ ఎల్జీ అని కూడా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా క్లాసు మీడియం స్క్రీన్లో కనిపించాలి, సో ఒక డ్యూ ఏదైనా మీడియం స్క్రీన్లో కనిపించాలి అనుకుంటే మనము ఇక్కడ హిడెన్ ఎండి బదులు విజిబుల్ హైఫెన్ ఎండి అని పెట్టేద్దాం. అంటే ఇక్కడ మనకు ఒక సింగిల్ డ్యూ మాత్రం మీడియం స్క్రీన్స్లో కనిపిస్తుంది. సో మనకి ఒకటి మాత్రం మీడియం స్క్రీన్స్లో కనిపిస్తుంది. సో ఇలా ఇక్కడ చూడండి, మీడియం స్క్రీన్స్లో మనకు ఒక సింగిల్ 992 పిక్సెల్స్ దగ్గర మనకు ఒక సింగిల్ డ్యూ కనిపిస్తుంది ఇక్కడ, ఎందుకంటే మనము విజిబుల్ ఎండి అని ఇచ్చాం. సో అలానే మీరు ఇక్కడ హిడెన్ ఎక్సెస్ బదులు విజిబుల్ హైఫెన్ ఎక్సెస్ అని ఇచ్చారనుకోండి, సో ఈ డ్యూ స్పెషల్గా ఈ డ్యూ మనకి మొబైల్ వ్యూలో కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏదైతే ఎలా అయితే మనకి ఈ మీడియం స్క్రీన్స్లో ఈ యొక్క సింగిల్ డ్యూ కనిపిస్తుందో అలానే మనకి హిడెన్ హైఫెన్ ఎక్సెస్ అంటే మనకి మొబైల్ వ్యూలో ఒక డ్యూ కనిపిస్తుంది. సో చూడండి, మనకి 2 డ్యూస్ హైడ్ అయిపోయినాయి, ఎందుకంటే ఆ 2 డ్యూస్కి మనం హిడెన్ ఎక్సెస్ క్లాస్ ఇచ్చాం. సో ఒకదానికి మాత్రం విజిబుల్ ఎక్సెస్ అని ఇచ్చాం. సో విజిబుల్ ఎక్సెస్ అని ఇచ్చేసరికి ఒక డ్యూ మనకి మొబైల్లో కనిపిస్తుంది, మిగతా 2 హైడ్ అయిపోతాయి. సో అలానే మనకి విజిబుల్ ఎస్ఎం కూడా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఎస్ఎం ప్లేస్లో విజిబుల్ హైఫెన్ ఎస్ఎం అని ఇవ్వండి. సో మీరు ఒక స్క్రీన్ చూసినట్టయితే అక్కడ మీకు ఒక డ్యూ కనిపిస్తుంది, అంటే విజిబుల్ అయిపోతుంది. సో బేసిక్గా మనకి హిడెన్ విజిబుల్ క్లాసెస్ ద్వారా మనం ఏం చేసుకోవచ్చు అంటే మనకి ఏ ఎలిమెంట్స్ని హైడ్ చేయాలి, ఏ ఎలిమెంట్స్ని చూపించాలి అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా యూజ్ అవుతుంది మనకి. సో మీరు మీడియం స్క్రీన్స్లో ఎలిమెంట్స్ని హైడ్ చేయాలంటే హిడెన్ హైఫెన్ ఎండి, స్మాల్ స్క్రీన్స్లో హైడ్ చేయాలంటే హిడెన్ హైఫెన్ ఎస్ఎం, మొబైల్ స్క్రీన్స్లో హైడ్ చేయాలంటే హిడెన్ హైఫెన్ ఎక్సెస్, అలానే లార్జ్ స్క్రీన్స్లో హైడ్ చేయాలంటే హిడెన్ హైఫెన్ ఎల్జీ, అలానే కనిపించేలా చేయాలంటే విజిబుల్ హైఫెన్ ఎస్ఎం, విజిబుల్ హైఫెన్ ఎక్సెస్, విజిబుల్ హైఫెన్ ఎండి, విజిబుల్ హైఫెన్ ఎల్జీ అని మెన్షన్ చేయాల్సి వస్తుంది.
ఇక్కడ మనం నెస్టెడ్ కాలమ్స్ అంటే ఏంటో చూద్దాం. సో మీరు ఈ లేఅవుట్ చూసినట్టయితే ఇక్కడ మనకు ఒక ఎండి క్లాస్ తీసుకున్నాము. అయితే ఒక డ్యూకి మనం ఎండి క్లాస్ ఇచ్చాం. అది టోటల్ 12 కాలమ్స్ తీసుకుంటుంది. ఇక్కడ మీరు బయట ఈ అవుటర్ గ్రీన్ కలర్ డ్యూ చూసినట్టయితే ఇది 12 కాలమ్స్ తీసుకుంటుంది. దాని లోపల మనకి రెండు ఈ బ్లూ కలర్వి కాలమ్స్ డ్యూస్ ఉన్నాయి. సో ఇవి ఈచ్ 6 కాలమ్స్ తీసుకుంటాయి. అయితే ఈ గ్రీన్ కలర్ది అవుటర్ డ్యూలో ఈ రెండు 6 కాలమ్ డ్యూస్ ఉన్నాయి. సో వీటిలో ఈ లెఫ్ట్ సైడ్ డ్యూలో మీరు చూసినట్టయితే దీని లోపల మళ్ళీ ఇంకా రెండు డ్యూస్ ఉన్నాయి. ఈచ్ డ్యూ 6 కాలమ్స్ తీసుకుంటుంది. అయితే బూట్ స్ట్రాప్లో ఉన్న ఈ స్పెషాలిటీ ఏంటంటే మనం కాలమ్స్ని నెస్టింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ 12 కాలమ్ గ్రిడ్లో 6 కాలమ్స్, ఇక్కడ 12 కాలమ్ గ్రిడ్లో కంప్లీట్గా 12 కాలమ్స్ తీసుకున్న ఒక డ్యూ ఉంది. దాంట్లో 6 కాలమ్స్, ఈచ్ 6 కాలమ్స్ తీసుకున్న డ్యూస్ రెండు ఉన్నాయి. అయితే ఈచ్ 6 కాలమ్స్ తీసుకున్న డ్యూలో ఒక డ్యూలో మళ్ళీ 6 కాలమ్స్ తీసుకున్న రెండు డ్యూస్ ఉన్నాయన్నమాట. సో ఇలా మనం నెస్టింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు కావాలంటే వీటిల్లో కూడా ఇంకా రెండు డ్యూస్ 6 కాలమ్స్ తీసుకోవచ్చు అనమాట. అంటే టోటల్ మనకి 12 కాలమ్స్ ఉన్నా కూడా ఆ 12 కాలమ్స్ని మనము నెస్టింగ్ చేసుకొని ఈచ్ డ్యూలో మళ్ళీ ఇంకా 12 కాలమ్స్లో మనం ఇంకా కొన్ని డ్యూస్ పెట్టుకొని ఇంకా లేఅవుట్ని ఇంకా మనం కాంప్లికేటెడ్గా ఇంకా పర్ఫెక్ట్గా మనం చేసుకోవచ్చు. అయితే ఇవి మనకి మొబైల్కి కూడా మనకి పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది కంప్లీట్గా రెస్పాన్సివ్గా కూడా కనిపిస్తుంది. మొబైల్ స్క్రీన్స్కి, అన్ని స్క్రీన్స్కి కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో మనం నెస్టింగ్ ఎలా చేయాలో ఒకసారి చెక్ చేద్దాం ఈ బూట్ స్ట్రాప్లో. సో నేను ఇక్కడ కంటైనర్ తీసుకున్నాను. ఇందులో మనం ఒక ఎండి క్లాస్ తీసుకుందాం. సో 12 కాలమ్స్ ఇద్దాం దానికి. సో ఈ డ్యూలో మనం ఒక వెల్ క్లాస్ తీసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఈ వెల్ అనేది బూట్ స్ట్రాప్ క్లాసే. సో దీనికి మనం BGCOL ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేశాను. సో నేను ఆల్రెడీ ఇక్కడ CSS లింక్ ఇచ్చాను ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ది. సో ఇక్కడ దీనికి మనం స్టైలింగ్ ఇద్దాం. కంటైనర్లో ఉన్న BG కలర్ క్లాస్ని మనం టార్గెట్ చేస్తున్నాం. సో దీనికి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం, లైట్ గ్రీన్ ఇద్దాం. సో సేవ్ చేద్దాం. సో ఒకసారి మీరు క్లాస్ నేమ్స్ చెక్ చేసుకోండి. సో సారీ, ఇక్కడ నేను కలర్ అని పెట్టాను, COL అని పెడదాం. ఓకే. సో ఇక్కడ నేను ఒక లైట్ గ్రీన్ కలర్ది వెల్ క్రియేట్ చేశాను. సో అది టోటల్ 12 కాలమ్స్ తీసుకుంటోంది. సో నేను ఇందులో మరో రెండు డ్యూస్ తీసుకుంటాను. అవి ఈచ్ 6 కాలమ్స్ తీసుకుంటాయి అన్నమాట. అంటే 12 కాలమ్స్ డ్యూలో మళ్ళీ ఇంకా 12 కాలమ్స్ తీసుకునే రెండు డ్యూస్ అనమాట. దీన్నే నెస్టింగ్ అంటారనమాట. అయితే నెస్టింగ్ చేసే ముందర మనం ఏం చేద్దామంటే ఇక్కడ CSSలో దీనికి కొంచెం మనం ప్యాడింగ్ ఇద్దాం, ప్యాడింగ్ బాటమ్ ఇద్దాం. ఎందుకంటే మనం ఇప్పుడు రెండు కొత్త డ్యూస్ యాక్చువల్గా మనం ఎగ్జాక్ట్లీ మన ఈ పెద్ద డ్యూలో సరిపోవు ఒక్కొక్కసారి. సో అందుకే దీనికి మనం ఒక ప్యాడింగ్ బాటమ్ 100 పిక్సెల్స్ ఇద్దాం. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వెల్లో మరో రెండు కాలమ్స్ తీసుకుందాం మనం. సారీ,
సో సో ఇది అవుటర్ డివ్ అన్నమాట. దీనికి 12 కాలమ్స్ ఇచ్చాం. సో దీని లోపల మనం వెల్ తీసుకొని వెల్లో మళ్ళీ ఇంకొక 2 డివ్స్ తీసుకుంటాం అనమాట. సో ఈచ్ డివ్కి మళ్ళీ 6 కాలమ్స్ ఇస్తున్నాం. సో మళ్ళీ ఈ ఈచ్ డివ్లో మళ్ళీ మనం 2 మనం వెల్ తీసుకుందాం. సో దీన్ని మళ్ళీ మనం కాపీ చేసుకుందాం ఇక్కడ. సో అయితే మనం వీటిని అవుట్పుట్ చూసే ముందర వీటికి కూడా మళ్ళీ ఇంకొక బీజీ కలర్ ప్రాపర్టీ ఇద్దాం. దీనికి బీజీ కాల్ 2 అని పెడదాం క్లాసు. ఇది సెకండ్ లెవెల్ అనమాట. ఇది అవుటర్ లెవెల్, ఫస్ట్ లెవెల్, ఇది సెకండ్ లెవెల్. సో దీంట్లో మనకి 2 కాలమ్స్ తీసుకుంటున్నాం. సో దీనికి మళ్ళీ మనం స్టైలింగ్ ఇద్దాం. కంటైనర్లో మళ్ళీ BGCOL2. సో నేమ్ కరెక్ట్గా రాయండి, లేకపోతే మిస్టేక్స్ అవుతాయి. సో డైరెక్ట్ మనము ఇక్కడ లైట్ బ్లూ ఇద్దాం బ్యాక్గ్రౌండ్ కలర్కి. అండ్ అలానే ప్యాడింగ్ బాటమ్ వచ్చేసి ఒక 50 పిక్సెల్స్ ఇద్దాం మనం. సో మనం సేవ్ చేసుకుందాం. సో ఒకసారి సేవ్ చేసి మనం ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో మీరు ఇక్కడ చూడండి. సో ఇది 12 కాలమ్స్ డివ్, అవుటర్ డివ్, బయట ఉన్నది అన్నిటికంటే పెద్దది 12 కాలమ్స్ డివ్. దాంట్లో మళ్ళీ నెస్టింగ్ చేసి 2 డివ్స్, ఈచ్ డివ్ 6 తీసుకుంటుంది. సో మళ్ళీ మనం ఈ లెఫ్ట్ సైడ్ డివ్లో మరో 2 డివ్స్ తీసుకుందాము. ఈచ్ డివ్కి మళ్ళీ 6 కాలమ్స్ ఇద్దాం. మీరు కావాలంటే 3 డివ్స్ తీసుకొని ఈచ్ డివ్కి 4 కాలమ్స్ ఇవ్వండి. సో ఎలా అయినా చేయొచ్చు. సో బెస్ట్ మనం నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది లెఫ్ట్ డివ్ ఉంది మనకి. సో దీంట్లో మనం ఇది టోటల్ 6 కాలమ్స్ తీసుకుంటుంది. సో అవుటర్ డివ్లో ఉన్న 12 కాలమ్స్లో 6 కాలమ్స్ తీసుకుంటుంది. సో దీంట్లో వెల్ లోపల మరో 2 డివ్స్ తీసుకుందాం. సో ఇలా 2 తీసుకున్నాను, గుర్తుపెట్టుకోండి. సో జాగ్రత్తగా మీరు నెస్టింగ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ కావాలంటే 3 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు. సో నెస్టింగ్ మీకు ఎలా అంటే అలా చేయొచ్చు. నేను 6 మాత్రమే తీసుకుంటున్నాను. సో మీరు కావాలంటే 3 లేకపోతే 4 అలా ఎన్ని కాలమ్స్ అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం మళ్ళీ ఇక్కడ మనకి ఈచ్ కాలమ్ క్లాసెస్లో మనం మళ్ళీ ఒక వెల్ క్రియేట్ చేద్దాం. సో వెల్ బూట్ స్ట్రాప్ క్లాస్. సో మళ్ళీ ఈ వెల్కి మనం ఒక బీజీ కలర్ ఇద్దాం. సో యాక్చువల్లీ 2 ఇచ్చేసాం, 3 ఇద్దాం. సో దీనికి మనం మళ్ళీ ప్రాపర్టీస్ ఇద్దాం. సో ఇక్కడ మళ్ళీ ఒక కంటైనర్ తీసుకోండి, పీజీ 3 తీసుకోండి. సో ఇక్కడ మళ్ళీ మీరు కావాలంటే ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వండి. సో దీనికి మనం ప్యాడింగ్ కూడా ఇద్దాం. అయితే ప్యాడింగ్ వచ్చేసి మనం ఒక 25 పిక్సెల్స్ ఇద్దాం ప్యాడింగ్ బాటమ్. సో మనం ఒకసారి సేవ్ చేద్దాం. సో ఒకసారి మనం అవుట్పుట్ చూద్దాం. సో ఇక్కడ చూడండి. సో అవుటర్ డివ్ 12 కాలమ్స్, తర్వాత దాంట్లో మనకి 6 కాలమ్స్లో ఇంకా 2 డివ్స్ ఉన్నాయి. సో మళ్ళీ లెఫ్ట్ డివ్లో మళ్ళీ మనం ఇంకా 2 6 కాలమ్స్ తీసుకున్నాం. సో ఇలా మనము నెస్టింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి డైరెక్ట్గా మనకి రెస్పాన్సివ్గా కూడా వచ్చేస్తాయి.
సో మన లేఅవుట్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో మీరు ఇమేజెస్ పెట్టచ్చు, టెక్స్ట్ పెట్టచ్చు, మీకు ఏది కావాలంటే అది పెట్టచ్చు, స్లైడర్స్ పెట్టచ్చు. సో ఈ సింపుల్ టెక్నిక్ తోటి, నెస్టింగ్ తోటి మనం చాలా యూజ్ ఉంటుంది. సో జస్ట్ మీకు ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. సో అవుటర్ డ్యూ మనం 12 కాలమ్స్ తీసుకున్నాం. సో దాంట్లో మనం 2 వెల్స్ 6 కాలమ్స్ తీసుకున్నాము. తర్వాత దాంట్లో ఉన్న ఒక వెల్లో మళ్ళీ 2 6 కాలమ్స్వి క్లాసెస్ తీసుకున్నాము. సో ఆ విధంగా మనము నెస్టింగ్ చేసుకున్నాం అనమాట. సో నేను దీన్ని మీకు కొంచెం నీట్గా చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే అవుటర్ది, తర్వాత దాంట్లో మనకి వెల్ ఉంది. సో 2 మన వెల్స్ తీసుకున్నాము. సో వెల్లో మళ్ళీ 2 కాలమ్స్ డివ్స్, దాంట్లో మళ్ళీ ఒక డివ్లో మళ్ళీ 2 కాలమ్స్. సో నెస్టింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మీకు బ్రీఫ్ ఇంట్రొడక్షన్ నెస్టింగ్ ఎలా చేయాలో బూట్ స్ట్రాప్లో. సో మనం ఒక సింపుల్ బూట్ స్ట్రాప్ ఫామ్ ఒకటి క్రియేట్ చేద్దాం. సో ఆల్రెడీ మనం ముందర ఫుటర్ ట్యూటోరియల్లో మనం ఒక బూట్ స్ట్రాప్ ఫామ్ క్రియేట్ చేసాం. అయితే ఒక చిన్న ఫామ్ క్లాస్ గురించి మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఎప్పటిలానే ఒక కాలమ్ క్లాస్ తీసుకుందాం. సో ఇందులో మనం ఒక వెల్ తీసుకుందాం. అయితే వెల్ ముందర మనం డైరెక్ట్ ఒక ఫామ్ ట్యాగ్ తీసుకుందాం. సో ఈ ఫామ్ ట్యాగ్లో మనం వెల్ పెడదాం. సో ఇందులో మనం ఒక ఫామ్ -గ్రూప్. సో ఇది బూట్ స్ట్రాప్ క్లాసు. సో ఫామ్ గ్రూప్ తీసుకుందాం. సో ఈ ఫామ్ గ్రూప్లో మనం ఒక ఈమెయిల్ ఇన్పుట్ టైప్ ఒకటి, పాస్వర్డ్ ఇన్పుట్ టైపు, మళ్ళీ ఒక సబ్మిట్ బటన్. సో అవి 3 క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ ఈమెయిల్కి డైరెక్ట్ మనం ఇన్పుట్ టైప్ ఈమెయిల్ అని పెడదాం. తర్వాత ఇక్కడ మీరు క్లాస్ ఫామ్ -కంట్రోల్. సో ఈ కంట్రోల్, ఫామ్ గ్రూప్ ఇవి బేసిక్ బూట్ స్ట్రాప్ క్లాసెసే. వీటితో పాటు బూట్ స్ట్రాప్ ప్రాపర్టీస్ కూడా ఈ ఫామ్ ఎలిమెంట్స్కి అప్లై అయిపోతాయి. సో తర్వాత మనం దీనికి ఫామ్ కంట్రోల్ ఇచ్చిన తర్వాత మీరు కావాలంటే ప్లేస్ హోల్డర్ పెట్టుకోవచ్చు. సో తర్వాత నెక్స్ట్ మనం ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ పెడదాం. సో ఈ పాస్వర్డ్ ఫీల్డ్లో మనం వచ్చేసి క్లాస్ ఇది కూడా ఫామ్ కంట్రోల్ అని ఇద్దాం. సో దీనికి కూడా మీరు ప్లేస్ హోల్డర్ పెడితే పెట్టచ్చు, లేకపోతే అవసరం లేదు. సో వీటికి మనం హెడ్డింగ్స్ పెట్టేద్దాం. ఈమెయిల్, అలానే పాస్వర్డ్. ఓకే. సో తర్వాత అలానే మనం ఇక్కడ ఒక బ్రేక్ ట్యాగ్ ఇద్దాం. సో బ్రేక్ ట్యాగ్ ఇచ్చేసి ఇక్కడ మనం ఒక సబ్మిట్ బటన్ పెడదాం. సో ఇన్పుట్ టైప్ సబ్మిట్, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు
సబ్మిట్ క్లాస్, అన్నిటికంటే మెయిన్ క్లాస్. సో ఈ క్లాస్ మళ్ళీ బూట్ స్ట్రాప్ క్లాసెస్ తీసుకుందాం. బీటీఎన్ హైఫెన్ సక్సెస్. సో మనకి ఈ బీటీఎన్ సక్సెస్ అనేది మనం బాగా యూజ్ చేస్తున్నాం, కానీ ఇంకా మనకు చాలా బూట్ స్ట్రాప్ క్లాసెస్ ఉంటాయి. బటన్స్లో బీటీఎన్ ఇన్ఫో అని ఉంటుంది, బీటీఎన్ వార్నింగ్ అని ఉంటుంది. సో మీరు బూట్ స్ట్రాప్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు, చాలా రకాల బటన్స్ ఉంటాయి. సో మనం బేసిక్గా ప్రస్తుతానికైతే బీటీఎన్ హైఫెన్ సక్సెస్ అని పెడదాం. ఓకే, సో తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేద్దామంటే, సో ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఈమెయిల్, పాస్వర్డ్, సబ్మిట్ బటన్ ఇలా కనిపిస్తుంది. మీకు ఇన్ కేస్ సబ్మిట్ బటన్ పెద్దగా రావాలంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఏదైతే మీరు బీటీఎన్ హైఫెన్ సక్సెస్ అని ఇచ్చారో సో అదే ప్లేస్లో మీరు ఇంకో కాలం క్లాస్ కూడా ఇవ్వచ్చు. MD హైఫెన్ 12 అని ఇవ్వండి. సో ఇచ్చేసారంటే సో మీకు ఒక పెద్దగా కనిపిస్తుంది. అండ్ అలానే మీకు ఇక్కడ కింద గ్యాప్ ఒకటి కవర్ చేయాల్సి వస్తుంది. సో మనం ఒకసారి క్లియర్ ఫిక్స్ పెడదాం ఇక్కడ వెల్కి. ఓకే, సో ఇప్పుడు మనకి కొంచెం నీట్గా కనిపిస్తుంది ఫామ్. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, సో మనం ఆల్రెడీ ఈ ఫామ్ మనము ముందర కొన్ని ట్యుటోరియల్స్లో కంప్లీట్ చేసాము. మనం ఫుటర్ ట్యుటోరియల్లో మనం సేమ్ ఇలాంటి ఒక కాంటాక్ట్ ఫామే క్రియేట్ చేసాము. సో కాకపోతే మన కొన్ని సందర్భాల్లో ఇలా వర్టికల్గా కాకుండా హారిజాంటల్గా క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి, సో మళ్ళీ దీనికి CSS ప్రాపర్టీస్ ఇచ్చి దీన్ని మొత్తం హారిజాంటల్గా వచ్చేలా చేసే కన్నా మనం సింపుల్గా ఒక క్లాస్ తోటి దీన్ని హారిజాంటల్గా అంటే ఇన్లైన్ వచ్చేలాగా చేసుకోవచ్చు. అదేంటంటే మనం డైరెక్ట్గా ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ ఫామ్ ట్యాగ్ తోటి స్టార్ట్ చేసామో ఇక్కడ మనం ఒక ఎక్స్ట్రా క్లాస్ ఇద్దాం. సో ఇక్కడ మనం ఫామ్ హైఫెన్ ఇన్లైన్, సో ఇది ఒక బూట్ స్ట్రాప్ క్లాసే. సో మనం ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సింపుల్గా ఈ ఒక్క క్లాస్ ఇచ్చేసారంటే ఇది ఏదైతే ఫామ్ మనకి ఇట్లా వర్టికల్గా ఒకదాని కింద ఒకటి వస్తున్నాయో అవి హారిజాంటల్గా ఒకదాని పక్కన ఒకటి వచ్చేస్తాయి అన్నమాట. సో సింపుల్. ఓకే, సో ఇక్కడ మనం కొంచెం కొన్ని ప్రాపర్టీస్ తీసేయాల్సి వస్తుంది. ఇక్కడ క్లియర్ ఫిక్స్ తీసేద్దాం మనం. సో ఒకసారి సేవ్ చేసుకుందాం. అలానే మనం ఇక్కడ MD12 క్లాస్ కూడా తీసేద్దాం. సో ఒకసారి మనం రిఫ్రెష్ చేద్దాం. ఓకే, సో మనకి ఇక్కడ యాక్చువల్గా ఒకదాని పక్కన ఒకటి రావట్లేదు, ఒకదాని కింద ఒకటి వస్తుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ COL MD6 అని తీసుకున్నాం. సో అంటే ఓన్లీ 6 కాలమ్స్ మాత్రమే కవర్ అవుతాయి అన్నమాట. సో అందుకే మనకి ఆ గ్యాప్ మనకి చిన్నగా అయిపోవడం వల్ల నెక్స్ట్ లైన్లో వస్తున్నాయి. సో బెస్ట్ ఏం చేద్దామంటే మనం దీన్ని 6ని 8 చేద్దాం. సో మనం ఇంకొక 2 కాలమ్స్ ఇద్దాం. సో ఇప్పుడు మనం ఒకసారి దీన్ని సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, సో మనకి ఫార్మ్ ఇన్లైన్ అనే ఈ ఒక్క క్లాస్ తోటి మనకి కొంచెం ఈ MD క్లాస్ని మనం 8 కాలమ్స్కి స్ట్రెచ్ చేసేసరికి అది మనకి ఈ ఫామ్ ఇన్లైన్ వచ్చేసింది అనమాట. అంటే ఒకదాని పక్కన ఒకటి వచ్చేసాయి అనమాట. ఇలా వర్టికల్గా రాకుండా బేసిక్గా డిఫాల్ట్గా వర్టికల్గా వస్తాయి. సో ఇన్లైన్ క్లాస్ ఇచ్చేసరికి మనకి ఈ ఫార్మ్ ఇన్లైన్ క్లాస్ ఇచ్చేసరికి మనకి ఇలా ఒకదాని పక్కన ఒకటి వచ్చేసాయి అనమాట. సో ఇది మనకి బూట్ స్ట్రాప్లో ఒక సింపుల్ టెక్నిక్ అనమాట. బేసిక్గా మనం ఇలా ఏదైనా ఎలిమెంట్స్ని పక్కన రావాలంటే HTMLలో మనకి పెద్ద కోడ్ రాయాల్సి వచ్చేది. సో ఆ ప్రాబ్లం ఏం లేకుండా సింపుల్గా కొన్ని క్లాసెస్ తోటి మనకు కావాల్సింది మనం తెచ్చుకోవచ్చు అనమాట బూట్ స్ట్రాప్లో. సో అదే బూట్ స్ట్రాప్లో ఉన్న బిగ్ అడ్వాంటేజ్. సో ఇక్కడ మీకు బూట్ స్ట్రాప్ వెబ్సైట్లో మీకు చాలా రకాల కాంపోనెంట్స్ దొరుకుతాయి. నేను చాలా ఇంపార్టెంట్ ఎసెన్షియల్
కాంపోనెంట్స్ అన్నీ నేను కవర్ చేశాను ఈ బూట్ స్ట్రాప్ ట్యుటోరియల్ సిరీస్లో. మీరు ఇంకా ఎక్స్ట్రా బూట్ స్ట్రాప్ కాంపోనెంట్స్ గురించి మీకు ఇంకా తెలుసుకోవాలంటే డైరెక్ట్ మీరు getbootstrap.com వెబ్సైట్కి వెళ్ళండి. సో ఆ బూట్ స్ట్రాప్ వెబ్సైట్లో మీకు ఇంకా చాలా కాంపోనెంట్స్ దొరుకుతాయి. ఇక్కడ మీకు ప్రోగ్రెస్ బార్స్ అని ఇదిగోండి, ఇక్కడ మీకు ప్రోగ్రెస్ బార్స్, స్ట్రైప్డ్ ప్రోగ్రెస్ బార్స్, ఇలా చాలా రకాల క్లాసెస్ ఉంటాయి. సో మీరు జస్ట్ బూట్ స్ట్రాప్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే జస్ట్ మీరు క్లాసెస్ అప్లై చేస్తే సరిపోతుంది. సో మీకు మిగతా మ్యాక్సిమం పని అంతా బూట్ స్ట్రాపే చేస్తుంది. సో ఇక్కడ మీకు పేజినేషన్ అని ఉంది. సో ఇక్కడ మీరు డైరెక్ట్ ఒక యూఎల్ ట్యాగ్ తీసుకొని ఆ యూఎల్కి క్లాస్ పేజినేషన్ అని ఇచ్చారంటే ఆటోమేటిక్ మీకు పేజినేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇలా మీకు 1 2 3 4 ఈ 1 2 3 4 ప్లేస్లో మీరు ఏదైనా ఇమేజెస్ పెట్టుకోవచ్చు, ఏదైనా టెక్స్ట్ పెట్టుకోవచ్చు. డైరెక్ట్ మీరు ఇక్కడ ఎల్ఐ ట్యాగ్స్ తీసుకోవచ్చు. సో ఇలా మనకి ఉంటాయి. అలానే మీకు ఇక్కడ థంబ్నెయిల్స్ అని ఉంటాయి. సో డైరెక్ట్ మీరు ఏదైనా ఇమేజెస్ పెట్టుకోవాలంటే దానికి కూడా కావాల్సిన బూట్ స్ట్రాప్ క్లాస్ ఉంటుంది. మీరు ఒక యాంకర్ ట్యాగ్ తీసుకొని దానికి థంబ్నెయిల్ క్లాస్ అని ఇస్తే సరిపోతుంది. ఇంకా చూడండి. సో ఇలా మనకి చాలా క్లాసెస్ ఉంటాయి బూట్ స్ట్రాప్లో. కేవలం మనం వీటి మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండాలి. అలానే మనకి లిస్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఎల్ఐ ట్యాగ్స్. సో ఆ లిస్ట్ ఎలిమెంట్స్కి కూడా మీరు డివ్కి ఒక లిస్ట్ గ్రూప్ అని ఇవ్వచ్చు. సో లిస్ట్ గ్రూప్ అని ఇచ్చేసి డైరెక్ట్ దాంట్లో ఉన్న యాంకర్ ట్యాగ్స్కి కానీ లిస్ట్ ఐటమ్స్కి కానీ లిస్ట్ గ్రూప్ ఐటమ్ అని క్లాస్ ఇవ్వచ్చు. సో ఈ ట్యుటోరియల్ సిరీస్ మీకు బాగా నచ్చింది అనుకుంటాను. మీరు బాగా ఎంజాయ్ చేశారని కూడా అనుకుంటాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు మెయిల్ చేయగలుగుతారు. ముందు ఇంకా చాలా రకాల ట్యుటోరియల్స్ నేను అప్లోడ్ చేయబోతున్నాను. పిహెచ్డి టు బూట్ స్ట్రాప్ కన్వర్జన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా ఇంటర్వ్యూస్లో కూడా మనకి అడుగుతున్నారు. పిహెచ్డి అంటే ఫోటోషాప్ నుంచి బూట్ స్ట్రాప్లోకి మనం టెంప్లెట్ని ఎలా కన్వర్ట్ చేస్తాము. సో నేను ఆ ట్యుటోరియల్తో మీ ముందరకు వస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలానే ఇవి కాకుండా వర్డ్ప్రెస్, jQuery, PHP, జావాస్క్రిప్ట్, HTML5, CSS3 ఇంకా ఎన్నో ట్యుటోరియల్ సిరీస్తో నేను మీ ముందుకు వస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేయండి, నా ట్యుటోరియల్స్ అలానే చూస్తూ ఉండండి. సో వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.